Hey guys, hello. Welcome back to the channel Korean Speaks Telugu. సో చాలా డేస్ అయిపోయింది నేను వీడియో అప్లోడ్ చేసి, ఎందుకంటే నేను ప్రెజెంట్ వీసా ఇష్యూస్లో తిరుగుతున్నాను. నాకు రఫ్లీ వీసా రావడానికి 1 మంత్ ఏమో పట్టిందనమాట. ఎందుకంటే ఇక్కడ వీసా ఇష్యూస్ అనేవి చాలా కాంప్లికేటెడ్ అయినాయి. ఎంబసీలో కూడా చాలా డిలే చేస్తున్నారంటే, అంతకుముందు 1 వీకే వచ్చేసేది, బట్ ఇప్పుడు మాత్రం సబ్మిట్ చేసినప్పటి నుంచి 20 డేస్ పడుతుంది. సో నేను వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ప్రెజెంట్ నాకు ఆ వీడియో కంటే వీసా ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాను. అండ్ సో నాకు వీసా వచ్చేసింది అండ్ 2 డేస్లో నా జర్నీ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. జర్నీ అనగానే ఫస్ట్ మనం చేయాల్సింది షాపింగ్. అంటే ఓన్లీ క్లోత్స్ అనే కాదు, మనకి ఒక 1 ఇయర్ అన్న అట్లీస్ట్ ఉండడానికి దానికి సరిపడా గ్రాసరీ కానీ, మనం తినాలనుకున్న ఫుడ్ ఐటమ్స్ కానీ, ఇవన్నీ ముందు షాపింగ్ చేయాలి. నేను కూడా చాలా షాపింగ్ చేశాను అండ్ 1 వీక్ నుంచి చేస్తూనే ఉన్నాను. స్టిల్ ఇంకా షాపింగ్ చేస్తూనే ఉన్నా. లిస్ట్ రాసుకొని పెట్టుకున్నాను ఒక 1 మంత్ ముందు నుంచి నేను. సో అంతా ఫాలో అయిపోతూ వచ్చాను ఇప్పటిదాకా. సో ఎంత షాపింగ్ చేసినా ఎండ్ మూమెంట్ దాకా ఆ షాపింగ్ అవుతూనే ఉంటుంది, ఆ పర్చేసులు చేస్తూనే ఉంటారనమాట. ఫ్లైట్ ఎక్కే ముందు దాకా ఏదో ఒకటి కొంటూనే ఉంటాం, ఇది మర్చిపోయాం అనుకుని. సో అదంతా చేసుకున్న తర్వాత నేను ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో అన్నీ కొంటాము, బట్ అది ఎలా తీసుకెళ్లాలనేది ఒక ఆలోచన రావాలి. ఎందుకంటే మనం వెళ్ళేది ఊరికి ఢిల్లీలో, ముంబై దాకా కాదు, ఒక చిన్న బ్యాగ్లో ఏదైనా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోవడానికి. బట్ మనం అలా లాంగ్ వెళ్ళేటప్పుడు ఒక మంచి బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంత లాంగ్ వెళ్తున్నప్పుడు ఇంత పెద్ద బ్యాగ్స్ అయితే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మనము రఫ్లీ 23 మొత్తం 46 కేజెస్ దాకా మనం తీసుకెళ్ళాలి. సో చిన్న బ్యాగ్స్లో అయితే మనకి అలా కుదరదు. మనకి అన్ని బ్యాగ్స్ కూడా అలో చేయరు ఫ్లైట్లో. ఓన్లీ 2 పీస్ మాత్రమే అలో చేస్తారు, అది ఎయిర్ ఇండియాకి. అదే వేరే ఎయిర్వేస్ అయితే అది 30 kg బ్యాగ్ అని ఒకటి ఉంటుంది, లేకపోతే అలా ఇలా 2 పీసెస్ అలా ఉంటాయి. సో మనం సెలెక్ట్ చేసుకొని మనం బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను మీకు సజెస్ట్ చేసేది ఒక్కసారి మీరు బ్యాగ్ తీసుకున్నారంటే అది అట్లీస్ట్ 2 to 3 years అన్న రావాలి. అండ్ వారంటీ కూడా చెక్ చేసుకోండి, లైక్ ఇంటర్నేషనల్ వారంటీ ఉండేవి మాత్రం సెలెక్ట్ చేసుకోండి. అండ్ అట్లీస్ట్ 3 to 5 years ఉన్న వారంటీస్ చూసుకోండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే ఫ్లైట్లో కానీ మన లగేజ్ని ఎట్లా పడేస్తారో మీకు అందరికీ తెలుసు. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా వీడియోస్లో చూసే ఉంటారు. సో మంచి బ్యాగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ క్లాత్ బ్యాగ్ నా సజెషన్ కాదు, ఎందుకంటే క్లాత్ బ్యాగ్ వెంటనే చినిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి బ్యాగ్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. వచ్చేసి 3 పీస్ అనమాట. ఒకటి మ్యాక్సీ సైజ్ అండ్ మీడియం అండ్ క్యాబిన్ ఒకటి ఉంటుంది. సో క్యాబిన్ మనం పట్టుకొని క్యారీ చేసిన మిగతా 2 చెక్ లగేజ్కి వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఈచ్ 23 పెట్టుకోవచ్చు. సో చూడండి ఎంత. సో ఇట్లాగా 3 పీస్ అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి క్యాబిన్ అండ్ ఇది వచ్చేసి మీడియం సైజ్ అండ్ ఇది వచ్చేసి మ్యాక్సీ. సో ఇట్లాగా పెద్దవి తీసుకుంటే మీకు ఎప్పటికైనా 3 పీస్ అనేది, ఎందుకంటే మనకి 2 పీస్ చెక్లోకి వెళ్ళిపోద్ది, ఒకటి క్యాబిన్. టోటల్ 52 kgs దాకా వచ్చింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. తీసుకునే వాళ్ళు మళ్ళీ తీసుకోరు కాబట్టి ఖచ్చితంగా మంచి కంపెనీ తీసుకోండి. అండ్ కొంచెం కాస్ట్ ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి, లైక్ 3 పీస్ వచ్చేసి 10,000 15,000 అట్లా కూడా ఉండొచ్చు. లేకపోతే మీకు సింగిల్గా కావాలంటే సపరేట్గా కూడా తీసుకోవచ్చు. ఇలా అయితే అన్నీ ఒకటే రకం ఉంటాయి. అండ్ నాకైతే ఇది సూటబుల్, సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. వీల్స్ కూడా 4 వీల్స్ ఉంటాయి మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో మనకు ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయినా కానీ ఏదైనా కానీ కొంచెం ఫ్లెక్సిబుల్గా మూవ్ అయిపోవడానికి 4 వీల్ ఉంటే చాలా బెటర్. అది 2 వీల్ ఉంటే ఒకవేళ వెయిట్ బ్యాలెన్స్ అవ్వకపోయినా కానీ అవి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎయిర్పోర్ట్లో ఎక్కువ స్ట్రగుల్ అవ్వకూడదంటే కనుక ఖచ్చితంగా ఇట్లాగా 4 వీల్ ఉండేది అయితే బెస్ట్ ఆప్షన్. సో ఇది వచ్చేసి మ్యాక్సీ సూట్ కేస్ అనమాట. నేను దీంట్లో మొత్తం గ్రాసరీయే తీసుకెళ్ళాలనుకుంటున్నా. అండ్ మీడియం సైజ్ సూట్ కేసులో కూడా మొత్తం గ్రాసరీయే. ఎందుకంటే అన్ని కంట్రీస్లో ఇండియన్ ఫుడ్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి, బట్ కొరియాలో ఇండియన్ ఫుడ్ దొరకడం అనేది చాలా కష్టం. ఒకవేళ దొరికిన ఇండియన్ రెస్టారెంట్స్లో కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అండ్ గ్రాసరీ అంటారా, గ్రాసరీ దొరకడం అయితే మీరు ఎంత ఎదిగినా మనకు కావాల్సిన మన సౌత్ ఇండియన్స్ తినే గ్రాసరీ దొరకడం చాలా కష్టం అనమాట. ఒకవేళ ఎక్కడైనా దొరికినా కానీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. వాళ్ళు 1 or 2 days అంటే ఎక్స్పెన్సివ్ థింగ్స్ యూజ్ చేయగలగాలి, బట్ ఎవ్రీ డే అట్లా కొనుక్కొని చేసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అంత ఎక్స్పెన్సివ్ లైఫ్ యూజ్ చేయడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. సో నేను ఏంటంటే ఆ షాపింగ్ అంతా నేను మొత్తం గ్రాసరీగా చేశాను. ఎందుకంటే బట్టలు అలాంటివి అనేది ఎక్కడైనా మనం కొనుక్కోవచ్చు. అండ్ కొరియా అనేది చాలా కాకన్నిటికి చాలా ఫేమస్, బట్ మన ఫుడ్ అనేది మన ఫుడ్ లేకుండా అసలు ఉండలేము. అండ్ అలాగే నార్త్ ఇండియన్స్ అయితే ఏవో ఒక గోధుమ పిండి దొరికేస్తే ఓన్లీ చపాతీ అట్లా చేసేసుకొని వెళ్ళిపోవచ్చు.
బట్ మన సౌత్ ఇండియన్స్ ఏంటంటే ఎవ్రీడేగా ఒక విందు భోజనం ఉండాలి కదా. సో ఖచ్చితంగా మనకు అక్కడ దొరకని గ్రాసరీస్ మొత్తం ఖచ్చితంగా మనకి తీసుకెళ్ళాల్సింది, లేకపోతే ఆ సర్వే అనేది కొంచెం కష్టమైపోతుంది. ఇవన్నీ చూసారా, ఇవన్నీ నాకు గ్రాసరీ అనమాట. ఇది కొంచెం అన్ని మసాలాస్ కానీ మనం యూజ్ చేసేవి అన్నీ మ్యాక్సిమం అన్నీ తీసుకొచ్చాను. లైక్ సో మనం రెగ్యులర్గా రోజు ఇంట్లో యూజ్ చేసే గ్రాసరీ అండ్ మన ఈవినింగ్స్ ఎప్పుడైనా స్నాక్స్ అండ్ స్వీట్స్ చేసుకోవడానికి ఇలాంటి గులాబ్ జామ్ ప్యాకెట్స్ అలాంటివి ఏమి మనకి దొరకవు. మనము రిమైనింగ్ కంట్రీస్లో మనం బయటకు వెళ్తే అట్లీస్ట్ ఇండియన్ ఫుడ్ దొరికిద్ది, బట్ కొరియాలో మీరు లెన్సెస్ ఎతికినా కానీ ఒక్క ఇండియన్ స్నాక్ ఐటమ్ కూడా దొరకదు మనకి ఎక్కడికి వెళ్ళినా. సో ఖచ్చితంగా ఇలాంటివి మాత్రం చాలా ఇంపార్టెంట్. గ్రాసరీ అనేది సౌత్ కొరియాకి వెళ్ళే వాళ్ళకి మాత్రం నేను ముందుగానే చెప్తున్నాను, లైక్ ఇది నా సజెషన్ అనుకోండి. గ్రాసరీ అనేది చాలా ఇంపార్టెంట్. 2 to 3 days లేకపోతే 1 week లేకపోతే 1 month సర్వైవ్ అయిపోవచ్చు ఈ గ్రాసరీ లేకుండా. బట్ మనం మంత్స్ కొద్దీ ఉంటాం కాబట్టి మనము మంచి ఫుడ్ లేకుండా మనం ఉండలేము. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ డిషెస్ అనేవి వాటికి ఎక్కువ గ్రాసరీ పడతాయి. లైక్ మనం ఎక్కువ వెజిటేరియన్స్కి ఎక్కువ యూస్ అవుతాయి. నాన్ వెజిటేరియన్స్ అంటే బయట ఏది దొరికినా తినేయగలుగుతారు, బట్ వెజిటేరియన్స్కి ఆప్షన్ ఉంటుంది. సో అన్నీ ఇంట్లో చేసుకోవాల్సి వచ్చింది. సో నేను ఖచ్చితంగా ఇవన్నీ తీసుకెళ్లాల్సిందే, లేకపోతే ప్రాబ్లం అయిపోయింది. సో లేట్ చేయకుండా మనం ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది కొంచెం లెంతీ వీడియోనే అవ్వచ్చు, బట్ ఎవరైనా సౌత్ ఇండియన్స్ సౌత్ కొరియా వెళ్ళాలి, సో నాకు ఎలాంటి ఏం తీసుకెళ్ళాలి అని తెలియదు అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను ఫుల్ వీడియో చేస్తున్నాను. సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అన్నీ అర్థమవుతాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్యాకింగ్. సో ఇది వచ్చేసరికి చూసారా కరివేపాకు, ఎందుకంటే కొరియాలో కరివేపాకు అనేది అస్సలు దొరకదు. మనం కరివేపాకు లేకుండా ఏ డిషెస్ చేసుకోమని తెలుసు కదా. సో నేను వీటిని ఏం చేశానంటే వాష్ చేసేసి డ్రై చేసి ఇలా ఎండబెట్టి ఇలా ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ చింతపండు, కొరియాలో చింతపండు దొరికిద్ది, బట్ అంత టేస్టీగా ఉండదు. లైక్ ఎందుకంటే వెజిటేబుల్స్ కొరియాలో దొరికేవి అంత టేస్టీగా అనిపించవన్నీ హైబ్రిడ్ రకంలాగా ఉంటాయి. సో మనం చేసుకునే డిషెస్కి అవి అంత సూటబుల్ కాదు. అట్లీస్ట్ ఈ గ్రాసరీ అన్న మనం నీట్గా మెయింటైన్ చేస్తే మనం అట్లీస్ట్ తినడానికి యూజ్ అవుతుంది కదా. సో నేను ఖచ్చితంగా ఇక్కడ నుంచి అన్నీ తీసుకెళ్తాను అనమాట. ఈ బ్యాగ్లో ఓన్లీ ఇలాగ చిన్న చిన్న గ్రాసరీయే తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇంకో బ్యాగ్లో నేను రైస్ బ్యాగ్ తీసుకోవాలి. కొరియాలో మన ఇండియన్ రైస్ దొరకదు, మనం ఎంత వెతికినా. మేబీ దొరికితే పాకిస్తానీ రైస్ ఆర్ నేపాలీ రైస్ దొరికింది, బట్ అది మనకి అంత నచ్చదు. మన సౌత్ ఇండియన్కి సపరేట్గా ఉంటుంది కాబట్టి మన మ్యాక్సిమం ఎప్పుడు వెళ్ళినా రైస్ బ్యాగ్ నేను తీసుకెళ్ళిపోతాను. అండ్ మసాలాస్ మనం ఎక్కువ రెగ్యులర్ గ్రేవీ కర్రీస్ చేసుకుంటాం కాబట్టి మనకి ఈ మసాలాస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మసాలాస్ అక్కడ దొరకవు. ఒకవేళ దొరికినా కానీ ఏమైనా లోకల్ బ్రాండ్స్ దొరుకుతాయి, లైక్ నేపాలీస్ సేల్ చేస్తూ ఉంటారు, ఆర్ పాకిస్తాన్ మార్ట్స్లో కూడా ఉంటాయి, బట్ అవంత టేస్టీగా ఉండవు. ఎందుకో డూప్లికేట్ బ్రాండ్స్ లాగా అనిపిస్తుంది నాకు. బట్ ఇలాగ కొంచెం క్వాలిటీ ఉన్న MTR కానీ ఈస్టర్న్ కానీ లేకపోతే మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా మీరు తీసుకెళ్ళచ్చు. అండ్ ఒక మెయిన్ సజెషన్ ఏంటంటే ఇలా బాక్స్ ఐటమ్ అయితే వద్దు, ఎందుకంటే ఇవి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తాయి అండ్ మీకు వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది. ఇది మీరు అనుకోవచ్చు ఇది ఒక ఏముంది ఒక 2 grams 3 grams కదా, అదేం పెద్ద వెయిట్ వస్తుంది అని అనుకోవచ్చు. బట్ ఈ సూట్ కేసు అంటే గ్రాసరీ తీసుకెళ్లే వాటిలో అట్లీస్ట్ 1/2 kg ఇలాంటి వేస్టేజ్ వస్తుంది. సో మ్యాక్సిమం ఇలా కాకుండా ఇలా ప్యాకెట్స్ లాగా అయితే యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఇలా ప్యాకెట్స్ తీసుకుంటే మీకు ఎక్కువ యూజ్ అవుతాయి. సో నేనైతే ఖచ్చితంగా ఇదే ప్రిఫర్ చేస్తాను. ప్యాకెట్ నేను ఆప్షన్లో నేను బాక్సెస్ తీసుకుంటాను. సో నాకు దీంట్లో నాకు ప్యాకెట్లో దొరకలేదు, సో నేను బాక్స్ తీసుకున్నాను అనమాట. 1-2 అలా ఆప్షన్ పెట్టుకుంటే ఓకే, బట్ అన్నీ అనేది మీకు ఎక్కువ స్పేస్ ఆక్యుపై అయిపోతే మీరు ఎక్కువ గ్రాసరీ తీసుకెళ్ళలేరు. సో నేను అన్ని టైప్స్ ఆఫ్ మసాలాస్ తీసుకున్నాను, లైక్ నాన్ వెజ్ అయితే మనకి ఏ మసాలాస్ కావాలంటే అవన్నీ. అండ్ సాంబార్ పౌడర్స్ కానీ, జీరా పౌడర్స్ కానీ, ధనియా పౌడర్స్ కానీ, లేకపోతే టర్మరిక్ పౌడర్స్ కానీ, చిల్లీ పౌడర్స్ కానీ, మనకి అక్కడ ఏ పౌడర్స్ అనేది అంత మంచిగా దొరకవు. సో ఖచ్చితంగా మీకు రెగ్యులర్గా మీరు ఇంట్లో ఏమైతే యూజ్ చేసుకుంటారో అవి మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళండి. లైక్ మసాలాస్ నేను చాలా సజెస్ట్ చేస్తాను ఎవరికైనా కానీ, ఎందుకంటే మనకి అంత టేస్టీ ఫుడ్ కావాలంటే మనకి ఖచ్చితంగా ఇవి యూజ్ చేస్తేనే బాగుంటాయి. సో A to Z నేను అన్ని మసాలాస్ ప్యాక్ చేసుకున్నాను. ఇంకేమన్నా ఒకవేళ అక్కడ దొరకనివి మనకు ఉన్నాయి అంటే మనము మధ్యలో ఏమైనా కాచి వేయించుకునే ఆప్షన్ ఉంటుంది. సో నేను మెయిన్ అట్లీస్ట్ 1 or 2 months యూజ్ అయ్యే మసాలాస్ మాత్రమే తీసుకెళ్తున్నాను, ఎందుకంటే అన్నీ కవర్ అవ్వాలి కాబట్టి నేను అన్నీ కొంచెం తీసుకెళ్తున్నాను. అన్ని మసాలాస్ పెట్టేసుకుందాం. అండ్ నా సజెషన్ ఏంటంటే ఇట్లాగా చిన్న ప్యాక్సే తీసుకెళ్ళండి, ఎందుకంటే మనము ఇక్కడ అంటే అప్పటికప్పుడు రెగ్యులర్గా తెచ్చుకొని యూజ్ చేసుకుంటాం. బట్ కొరియా వెళ్ళినప్పుడు మనం ఒకేసారి మంత్కి 2 monthsకి అక్కడ గ్రాసరీ ఒకేసారి కొంటున్నాం కాబట్టి అవి స్పాయిల్ అవ్వకుండా ఉండాలంటే ఇలా చిన్న సాచెట్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం యూజ్ చేసుకొని వెంటనే వీటిని వెళ్ళి స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మీరు ఇలా పెద్ద ప్యాకెట్స్ తీసుకున్నారంటే వీటిని స్టోర్ చేసుకోవడం, వాటిని పురుగు పట్టకుండా ఉంచుకోవడం అనేది కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. సో ఇలాంటి చిన్నవి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. నేనైతే అలాగే తీసుకున్నాను.
సో ఇలాంటి చిన్న చిన్న మసాలా ప్యాకెట్స్ ఇప్పుడు డిమార్ట్స్లో కానీ లేకపోతే సూపర్ మార్కెట్లో కానీ ఎయిర్టెల్లో ఉన్న అన్నీ అవైలబుల్గా అవుతున్నాయి. సో మనం ఒకవేళ లేకపోతే ముందుగానే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని అనేది తెచ్చేసుకోవచ్చు. ఇలాంటివి అయితే బెస్ట్ ఆప్షన్. సో ఈ 2 పోర్షన్స్ని ఈక్వల్గా మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఎందుకంటే ఒకే సైడ్ వెయిట్ లెస్ పెట్టినా, ఒకే లేకపోతే ఈ సైడ్ మనం వెయిట్ పెట్టినా కానీ మీరు మూవ్ చేసుకునేటప్పుడు ఇది ఎక్కువ మూవ్ అయిపోతుంది. సో ఎందుకంటే వెయిట్ అంతా ఒకవైపు పడిపోయి ఎక్కువ మూవ్ అయిపోతుంది. అలా కాకుండా మీరు బ్యాలెన్స్ చేసుకున్నారంటే మీకు కంఫర్టబుల్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ బిర్యానీ స్పైసెస్. మనకి అక్కడ బిర్యానీ స్పైసెస్ కూడా అంత మంచిగా దొరకవు. లైక్ టేస్ట్ ఎందుకు నాకు నచ్చవు. ఎప్పుడు ఆ ఇండియన్ మార్ట్స్లో ఎంత దొరికినా సో నేను అన్నీ ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇవన్నీ చక్కగా నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇలాగే కొన్ని గ్రామ్స్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీకు ఎన్ని కావాలి అనేది అట్లా తీసేసుకోవచ్చు. సో నేను అలాగే తీసేసుకున్నాను డీమార్ట్లో. సో మనకి రైస్లోకి మనం ఎక్కువ ఇట్లాంటి సైడ్ డిష్ లేకుండా మనం ఉండలేం కదా. సో నేను ఇవన్నీ తీసుకున్నాను ఎందుకంటే ఇది కొరియాలో అస్సలు దొరకవు. నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఆల్ఫాబెట్స్ తీసుకున్నాను, లైక్ రిబ్స్ తీసుకున్నాను, ఆనియన్ రిబ్స్ తీసుకున్నాను, ఇంకొంటి చుట్టాలు ఇలా తీసుకున్నాను. అండ్ ఏమన్నా హోమ్ మేడ్ ఉంటాయి కనుక అవి కూడా మీరు ప్యాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మనం ఎప్పుడు తీసుకెళ్ళినా ఇయర్ అంతా ఉంటాయి కాబట్టి సో పాడైపోతాయి అన్న ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇలాంటి మనకి రెగ్యులర్గా దొరకవు కాబట్టి మనం ఖచ్చితంగా ఇవి ప్యాక్ చేసుకోవాలి. నా సజెషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే మన సౌత్ ఇండియన్స్కి ఇది లేకుండా లంచ్ కానీ డిన్నర్ కానీ కంప్లీట్ అవ్వదు కాబట్టి ఇది మ్యాండేటరీ మనకి. సో అక్కడ తీసుకున్నాను. ప్రతి ప్యాకెట్ తీసుకున్నా ఇవి ప్యాకెట్ ఇస్తే 1 month అన్న అవుతాయి కదా. సో తర్వాత చూసుకోవచ్చు. అండ్ ఇంగువ లేకుండా మనం ఏ డిషెస్ చేయాలి కదా. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్, వెజిటేరియన్స్ అయితే ఖచ్చితంగా ఇది యూజ్ చేయకుండా ఎలాంటి డిషెస్ చేయరు. సో నేను అది కూడా ఒప్పిస్తున్నాను. ఎందుకంటే కొరియాలో ఇది అవైలబుల్గా ఉండదు. నేను ఎంత ఎత్తున దొరకదు. నేను తీసుకున్నాను. సో కాంప్లెక్స్ చిప్స్ ఇవైతే ఈవినింగ్ స్నాక్గా కూడా యూజ్ అవుతాయి. మనం ఎంత బయటికి వెళ్ళి ఆ నూడిల్స్ తిన్నా కానీ ఇవి తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది కదా. సో ఇలాంటి చిన్న చిన్నవి ప్యాక్ చేసుకుంటే ఎప్పటికైనా యూజ్ అవుతాయి. నేను ప్యాక్ చేసుకుంటాను ఇవన్నీ. సో ఇవన్నీ తాలింపు వేసుకోవడానికి అన్నమాట. లైక్ జీరా ఒకటి, మిరప ఇంకొకటి, అండ్ రెడ్ చిల్లీ కానీ ఇవన్నీ మనకి అక్కడ ఏం దొరకవు. సో ఒకవేళ దొరికినా అవంతా టేస్టీగా ఉంటాం. అందుకని నేను ఇవి కూడా అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మన కర్రీస్లో తాలింపు లేకుండా మండించడం కాబట్టి సో ఖచ్చితంగా ఇవి పెట్టుకోవాలి. చియా సీడ్స్ లైక్ మనకు అక్కడ దొరకవు కదా. సో మనం తెచ్చుకున్నాం కదా. ఏం ప్యాకెట్స్ బ్యాలెన్సింగ్ సిస్టమ్స్ రావు కాబట్టి బట్ ఇంత ప్యాకెట్ అంటే మనకి మోర్ దాన్ 1 year వస్తాయి. సో నేను తీసుకున్నాను. సో ఇది చూసాను కదా. ఇది అయితే మీకు కొరియాలో అస్సలు దొరకదు. సో వీటి యూసేజ్ మీకు ఉంటే కనుక ఖచ్చితంగా ప్యాక్ చేసుకోండి ఇది. లేకపోతే ఎందుకంటే నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను కదా. లైక్ చట్నీస్ కానీ లేకపోతే ఏమన్నా పౌడర్స్ చేసుకోవడానికి కానీ నేను ఎక్కువ యూజ్ చేస్తాను. అందుకే నేను ప్యాక్ చేసుకున్నాను. అండ్ ఇవన్నీ ఉడతాలు, మూంగాలు అలాంటివన్నీ కూడా మనకు అసలు ఏం దొరకదు. సో మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ నేను ప్యాక్ చేసుకుంటాను. అండ్ గ్రౌండ్నట్స్ కొరియాలో మనకి పచ్చి గ్రౌండ్నట్స్ దొరకవు. అన్నీ రోస్టెడ్ దొరుకుతాయి. బట్ ఏమన్నా ఈవినింగ్ స్నాక్ చేసుకోవడానికి కానీ అట్లాగే ఇవి సోప్ చేసుకొని బాయిల్ చేసుకొని మనకు ఉంటాం కదా. సో అలాంటి వాటికి ఇవి యూజ్ అవుతాయి. ఎందుకంటే రోస్టెడ్ వాటిని ఎంత బాయిల్ చేసినా వేస్తే కదా. సో అందుకని నేను ఇవి ఖచ్చితంగా తీసుకుంటాను. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఉరతాలు. లైక్ కొరియాలో మీరు ఎంత వెతికినా, ఎంత ఇండియన్ మార్ట్స్లో వెతికినా ఇది మాత్రం అస్సలు దొరకదు. అండ్ ఇడ్లీ రవ్వ కూడా దొరకదు. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి స్పైసెస్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. సో మనకు దొరకనమాట. ఎప్పుడైనా కానీ పాలీ మార్ట్స్లో కొంచెం అవైలబుల్గా ఉంటాయి. బట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. బట్ మనకి సౌత్ ఇండియన్స్కి దోశ లైక్ ఇడ్లీ అవన్నీ లేకుండా మనం బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అవ్వదు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మ్యాక్సిమం ఎక్కువ వెయిట్లో తీసుకెళ్ళండి. లైక్ ఎందుకంటే అందరూ అడుగుతూ ఉంటారు అనమాట మీ దగ్గర ఉండాలి. లైక్ ఇండియన్స్ అడుగుతూ ఉంటారు. ఇది ఎక్కువ అమౌంట్ తీసుకెళ్ళాలన్నమాట. అక్కడ రెడ్ చిల్లీ కూడా దొరకదు. సో నేను రెడ్ చిల్లీ కూడా తీసుకెళ్తున్నాను. ఇవి ఎందుకంటే మనము తాలింపులు వేసుకోవడానికి యూజ్ అవుతుంది. లేకపోతే మిగతా ఏమైనా డిషెస్ చేసుకోవడానికి వాటన్నిటికీ మనం యూజ్ చేస్తాం కాబట్టి గ్రీన్ చిల్లీతో పాటు ఈక్వల్గా రెడ్ చిల్లీ యూజ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇవి కూడా పెట్టాలి. వాము, మెంతులు ఇలాంటివి మీ ఆప్షనల్ అనమాట. మీరు ఎక్కువ ఏది యూజ్ చేస్తారో అలాంటివి మాత్రం మర్చిపోకుండా మీరు ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మనకి కొరియాలో దొరకవు. సో నేను అన్నీ ప్యాక్ చేసుకుంటాను. ఎందుకంటే ప్యాకింగ్ ఛార్జెస్ అనేది 20 kgsకి 5000 తీసుకుంటారు మనం పార్సల్ వేయించుకుంటే. సో అంత ఎక్స్పెన్సివ్ పార్సల్ అనేది చాలా ప్రాబ్లమే మనకి. అందుకని మనం వెళ్ళేటప్పుడే మ్యాక్సిమం ఒక 1 month నుంచి మనం ప్యాక్ చేసుకోగలిగితే కనుక అది లిస్ట్ రాసుకొని చేసుకోవచ్చు. సో నేను అలాగే చేసుకుంటాను ఎప్పుడు.
అండ్ ఇది పాప్కార్న్ ప్యాకెట్స్ ఇవ్వండి, ఇన్స్టెంట్ యాక్టివ్ పాప్కార్న్ ఇవి డీమార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో మనకి ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్కి యూజ్ అవుతుంది. మనకి కొరియాలో పాప్కార్న్ ప్యాకెట్స్ లైక్ ఇన్స్టెంట్ దొరకదు, కానీ వాళ్ళు ఆల్రెడీ రోస్ట్ చేసేసినవి ప్యాకెట్స్లో పెట్టి అమ్మేస్తారు. అవి అంత హెల్దీ కాదు. అట్లీస్ట్ ఇవి హెల్దీ అని నేను చెప్పను, బట్ దాని మీద కంపేర్ చేస్తే ఇది బెటర్ ఆప్షన్. సో నేను ఇలా అన్ని మల్టిపుల్ ఫ్లేవర్స్ తెచ్చుకున్నా. సూప్ ప్యాకెట్ ఇలా చిన్న చిన్న సాచెట్స్ దొరికినాయి నాకు 10 రూపీస్లో. సో ఈవినింగ్ స్నాక్ 1 పర్సన్కి సరిపోతుంది. ఎందుకంటే కొరియాలో మనం పెద్ద పెద్ద స్నాక్స్ చేసుకునే అంత ఉండదు, ఎందుకంటే గ్రాసరీ అక్కడ అంత ఏం దొరకవు. అండ్ ఒకటి ఉంటే ఒకటి ఉండవు. సో నేను ఏంటంటే మ్యాక్సిమం ఇలాంటి చిన్న చిన్న స్నాక్స్ అయిపోతే నేను కవర్ చేస్తూ ఉంటాను. ఓట్స్ ప్యాకెట్స్ ఇవి, ఈ మసాలా ఓట్స్ నార్మల్ ఓట్స్ కాదు. సో ఈవినింగ్ స్నాక్గా యూజ్ అవుతుంది, అట్లాగే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా యూజ్ అవుతుంది. సో కిసాన్ జామ్, ఎందుకంటే అక్కడ జామ్ దొరికిద్ది, బట్ ఇలా మిక్స్డ్ ఫ్రూట్ దొరకదు. అక్కడ ఓన్లీ దొరికితే స్ట్రాబెర్రీ లేకపోతే ఇంకేమైనా వేరే డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతాయి. సో నాకు ఎందుకో అవి నచ్చవు, అందుకని నేను ఓన్లీ మిక్స్డ్ ఫ్రూట్ జామ్స్ మాత్రమే యూజ్ చేస్తాను. అండ్ పెద్ద బాటిల్ తీసుకుంటే నాకు వెయిట్ వేస్ట్ అయిపోతుందని ఇలా చిన్న బాక్స్ తీసుకున్నా. నేను కావాలనుకుంటే మళ్ళీ పార్సల్లో వేయించుకోవచ్చులే అని. గులాబ్ జామున్ మనము ఇండియాలో ఉంటే ఎలాంటి స్వీట్ అయినా చేసుకోవచ్చు, బట్ కొరియాలో మనకి స్వీట్స్ చేసుకోవడానికి దానికి తగ్గ గ్రాసరీ ఉండవు. అండ్ అంత ఈజీగా మనకి రావు కూడా. లైక్ మనం ఆర్డర్స్ చేసేవాళ్ళు మనకు అంత రాదు, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఇండియన్ అయినా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకెళ్తారు అనమాట. లైక్ 10 రూపీస్ అట్లా తీసుకెళ్తారు. ఇవైతే కొంచెం స్టోర్ చేసుకొని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది కదా. సో తీసుకుంటున్నాను. ఇది కోకోనట్ ఆయిల్ బాటిల్ తీసుకుంటే వెయిట్ ఎక్కువైపోద్ది. సో ఇలాంటి సాచెట్ అయితే మనకి యూజ్ అవుతుంది. అక్కడ ఏదో ఒక కంటైనర్లో మనము యూజ్ చేసుకోవచ్చు. దీన్ని అక్కడ కోకోనట్ ఆయిల్ అనేది దొరకదు. సో మనం ఖచ్చితంగా తీసుకోవాలి. దాల్స్ ఏమి కావాలంటే అవన్నీ ఎంతో కొంత ప్యాక్ చేసుకోండి, ఎందుకంటే మనకు అక్కడ ఏం దొరకవు. ఒకవేళ దొరికినా చెప్పాను కదా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో నేను అన్ని దాల్స్ అది కొంచెం అలా తీసుకున్నా. మెయిన్ కావాలనుకున్నాను. అంటే రెగ్యులర్గా యూజ్ చేయకపోయినా అకేషనల్గా యూజ్ చేసినా కానీ మన దగ్గర ఉంటే మనం ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఉంటాను. ఇది స్మార్ట్ అనమాట. ఎందుకు నేను ఈ ప్యాకెట్ తీసుకుంటే అక్కడ కూడా దొరికిద్ది, బట్ ఈ ప్యాకెట్ ఇప్పుడు ఒక 200 రూపీస్ అనుకోండి. అదే కొరియాలో మనం roughly 1000 పెట్టి కొనాలి ఈ ప్యాకెట్ని. సో నేను ఒక 1 kg ప్యాకెట్ తీసుకున్నాను. అప్పుడప్పుడు దాచుకొని తిన్నాను, సరిపోతుంది కానీ. ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్, పెరి మసాలాస్ అండ్ షెజ్వాన్ సాస్. లైక్ షెజ్వాన్ సాస్ దొరికిద్ది, బట్ నాకు ఎందుకో అది కొంచెం కిమ్చి స్టైల్ అంటే కొరియన్ ట్రెడిషనల్ స్టైల్లో ఉన్నట్టు అనిపించింది. ఆ సాస్ కూడా నాకు అంత నచ్చదు, అందుకని నేను ఇక్కడ నుంచి ప్యాక్ చేసుకున్నాను. ఈ పెరి మసాలాస్ కానీ మనం ఏమైనా ఫ్రైస్ చేసుకున్నా, ఏమైనా లేకపోతే నాన్ వెజ్ అలాంటి ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకున్నా యూజ్ అవుతుందని నేను ప్యాక్ చేసుకున్నాను కొంచెం. ఎందుకంటే మన ఇండియన్ మసాలాస్ ఏ కంట్రీలోనూ రావు, ఏ కంట్రీ మసాలాస్ ఆ టేస్ట్ ఉంటాయి అన్నమాట. చూపిస్తారా, ఇది గుండుగడ్డి అంటే అగర్ అంటారు దీన్ని. ఇది అగర్ గ్రాస్ అండి. సో ఇది చాలామందికి తెలుసుండదు. లైక్ ఎక్కువ వైశ్యాస్ బ్రాహ్మణ్స్ అయితే ఎక్కువ తెలిసింది, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో రెగ్యులర్గా ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇది ఉంటే మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా అనిపించినప్పుడు ఇది 10 to 15 minutesలో కంప్లీట్ అయిపోతుంది చేసుకోవడం. సో అలాంటి నేను 50 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్ ఒకటి 1 లీటర్ ప్యాకెట్కి దాకా యూజ్ చేసుకోవచ్చు. మరమరాల ప్యాకెట్, కొరియాలో మరమరాల ప్యాకెట్ దొరికింది ఇండియన్ మార్ట్లో, బట్ అది అసలు టేస్ట్లెస్గా ఉంటాయి. అసలు మనం మరమరాలు తినేది స్వీట్నెస్ కోసం కదా, మన అయితే కొంచెం స్వీట్గా ఉంటే నేను ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను. హార్లిక్స్ బూస్ట్, అందరికీ కొరియాలో హార్లిక్స్ బూస్ట్ దొరకవు. మిగతా ఏమన్నా ఎనర్జీ పౌడర్స్ ఉంటాయేమో కాదు, మనకి ఇవి దొరకవు. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళకి నాకు తెలిసి ఇది అందరికీ మ్యాక్సిమం అలవాటు ఉంటుంది. ఎందుకు ఏదో ఒకటి బూస్ట్ హార్లిక్స్. నేను ఏం చేసానంటే ఒక 1/2 kg 1 kg ప్యాకెట్ ఓపెన్ చేస్తే అవి డ్రై పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఇలా ప్యాకెట్స్ లాగా తీసుకున్నాను. ఇవి అనుకోండి ఒక ప్యాకెట్ యూజ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. సో నాకు ఆల్రెడీ కొరియాలో బూస్ట్ ఉంది, అందుకని ఈసారి నేను ఓన్లీ హార్లిక్స్ మాత్రమే తీసుకెళ్తున్నాను. ఇవ్వండి బామ్స్, ఇట్లాంటి బామ్స్ కానీ అంటే శాస్త్రీ బామ్. సో ఇలాంటివి ఏవైనా మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి, మనకి అక్కడ ఏం దొరకవు ఇలాంటివి. ఒకవేళ దొరికినా కానీ అవి చాలా తక్కువ పవర్ ఉంటాయి అన్నమాట. ఆ పవర్ మనకి సూటబుల్ కాదు. అండ్ మెడికల్ కిట్ మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. లైక్ ఇంపార్టెంట్వి మాత్రం తీసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే కొరియన్ మెడిసిన్ అనేది మన బాడీకి అంత సరిపోదు. మన ఇండియన్ మెడిసిన్తో పోల్చుకుంటే అవి చాలా తక్కువ పవర్ ఉంటాయి, మనకి అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు మెడికేషన్ మొత్తం ఖచ్చితంగా తీసుకెళ్తారు. సో మీరు కూడా తీసుకెళ్ళండి. సుగంధి వాటర్ ఇవ్వండి, ఇది ఇలా ఖచ్చితంగా ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే ఫ్లైట్లో
బ్యాగ్ అనేది ఎట్లా ఇస్తారో మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో లీక్ అయితే ప్రాబ్లం అయిపోయింది. అందుకని ఇట్లా మంచి ప్యాకింగ్ చేసుకోండి. అలా ప్యాకింగ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. నేను డేట్స్ కూడా ప్యాక్ చేస్తున్నా. ఇప్పుడు డేట్స్ నార్మల్గా అక్కడ ఉండవు, బట్ ఇండియన్ మార్ట్స్లో దొరుకుతాయి, కానీ అవి అంత టేస్ట్ ఎందుకో బాగోవు. నాకు ఆల్రెడీ ఇది బాక్స్ ప్యాకింగ్ వచ్చింది. నేనేం చేస్తానంటే ఆ బాక్స్ తీసేసి వెయిట్ ఎక్కువ అవ్వడం కోసం నేను ఇట్లా కవర్ ప్యాకింగ్ చేసేస్తున్నా. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇంట్లో మనం యూజ్ చేసుకునే కారపొళ్ళు, లైక్ పౌడర్స్ ఉంటాయి కదా, మనం రెగ్యులర్గా రైస్లో తినే పౌడర్స్ కానీ, లేకపోతే బ్రేక్ఫాస్ట్లో తినే పౌడర్స్ కానీ. సో అలాంటివన్నీ ఇలా ప్యాక్ చేసుకొని అనేది బాక్స్ ప్యాకింగ్ అయితే అస్సలు వద్దు. మీకు చూసాక ఇదిగోండి వెయిట్ అస్సలు సరిపోదు, మొత్తం నిండిపోయింది, ప్లేస్ ఆక్యుపై అయిపోయింది చూడండి ఇప్పటికే. సో ఇలాంటి ప్యాకెట్స్ అయితే కొంచెం కాకుండా ఇంకొంచెం అయినా మనకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి బాదం మిక్స్ పౌడర్. మనం రెగ్యులర్గా మిల్క్లో డైరెక్ట్ మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. దీంట్లోనే షుగర్ పౌడర్ ఉంటుంది అండ్ మిల్క్ పౌడర్ కూడా ఉంటుంది. సో డైరెక్ట్ పాలలో కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనకి బాదం మిక్స్లు ఇప్పుడు అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటున్నాయి. అది బాక్స్ ప్యాకింగ్ వచ్చింది, బట్ బాక్స్ చాలా హెవీగా ఉంటుంది. నేను ఇట్లాగా కవర్ ప్యాకింగ్ చేశాను. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కంటైనర్స్లో ఉంటే కనుక ప్యాక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లాగే స్టోర్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ అన్ని గ్రాసరీస్ సర్దేశానని అనుకుంటున్నాను, బట్ మేబీ ఇంకా కొన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు అనుకోవచ్చు ఎందుకు అన్ని ఒక బ్యాగ్లోనే సర్దేసింది అని. ఇవి ఒక్కటే అవ్వదు, ఇంకా మసాలాస్, ఇంకా పిక్కల్స్, గీ అలాంటివన్నీ రెడీ అవుతున్నాయి. అండ్ సో ఇదిగోండి ఇలాంటి హెయిర్ ఆయిల్స్ కూడా మనకి ఏం అక్కడ దొరకవు. సో కానీ నేను ఇక్కడ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ అడిగారని వాళ్ళ కోసం తీసుకెళ్తున్నాను. ఒకవేళ మీరు ఇలా తీసుకెళ్తే కనుక బాక్సెస్కి ఇట్లా ప్లాస్టర్స్ వేసుకోండి, ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ మధ్యలో ఇవి పడిందంటే సూట్ కేసు విసిరేసినప్పుడు కానీ ఏదైనా పడిపోయినప్పుడు కానీ అట్లాగా ఇది లీక్ అవ్వకుండా. సో ఇట్లాగా మంచిగా ప్యాక్ చేసుకొని వేసుకోండి. ఏ ముందులే ఏం ఊడవలే అని నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు, ఎందుకంటే ఇట్లా స్పాయిల్ అయిపోయేవి చాలా ఉంటాయి. ఎందుకంటే అంత లాంగ్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో అలా ప్యాక్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ ఇదిగోండి ఇట్లాంటి ఇంట్లో మనం చేసుకోవచ్చు స్వీట్స్ కానీ హాట్స్ కానీ కొంచెం ఎక్కువ రోజులు ఉండేవి. ఇవి బయట కూడా తెచ్చుకోవచ్చు, కానీ బయట తెచ్చుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటామని నేను మాక్సిమం ఇంట్లోనే చేయించుకున్నాను. ఇంకా చాలా ఐటమ్స్ స్వీట్స్ అండ్ హాట్స్ చేయించుకున్నాను. ఎంత చేయించుకున్నా కొన్ని స్వీట్స్ మనకి రావు కాబట్టి ఇట్లా నేను ఆల్రెడీ తెప్పించేసుకున్నాను. ఇవి రఫ్లీ ఒక 5 to 7 kgs దాకా ఓన్లీ స్వీట్స్ హాట్ వచ్చినాయి. అవన్నీ ఆ మీడియం సూట్ కేసులో సర్దాలన్నమాట. అండ్ పికెల్స్ కూడా అన్ని ప్యాకింగ్ జరుగుతున్నాయి. సో అవన్నీ నేను మళ్ళీ చూపిస్తాను. సో పికిల్స్ కానీ, లేకపోతే ఇంట్లో చేసిన స్వీట్స్ కానీ, లేకపోతే బయట నుంచి తీసుకొచ్చినాయి కానీ అన్నీ నేను ఈ బ్యాగ్లో సర్దేశాను అనమాట. అండ్ ఇది కూడా అన్ని హోమ్ మేడ్ కానీ అన్నీ దీంట్లో సర్దేశాను. అండ్ పికల్ కూడా ఇట్లాగా ప్యాకింగ్ చేయించాను, ఆయిల్ అలాంటివి లీక్ అవ్వకుండా ఉండడానికి. సో ఇది నా బ్యాగ్ ప్రిపరేషన్ అయిపోయింది ప్రస్తుతానికి. అండ్ రైస్ బ్యాగ్ కూడా నేను 10 kgs ఇప్పుడు ప్రస్తుతానికి ప్యాక్ చేసుకున్నాను, నాకు ఎమర్జెన్సీకి ఒక 1 month కన్నా యూజ్ అవ్వడానికి. సో ఇంకేమన్నా చిన్నవి ఉంటే అవన్నీ దీంట్లోకి సర్దేశాను. ఇంకా ఎందుకంటే ఈ బ్యాగ్లో చాలా చిన్నది కాబట్టి వెయిట్ అంత ఎక్కువ పెట్టుకోవాలి. సో అందుకని హెవీ వెయిట్ ఉన్నవి నేను ఇందులో పెట్టాను, లైక్ చిన్న థింగ్స్ బట్ హెవీగా ఉండేవి పెట్టాను. అండ్ ఇది వచ్చేసి నా క్యాబిన్ అనమాట. దీంట్లో నా బట్టల వరకు సరిపోయినాయి. ఇలాగా క్యాబిన్ క్లోత్స్ వచ్చేసరికి మొత్తం 8 kgs దాకా మనం తీసుకెళ్ళచ్చు. సో దీంట్లో ఎంత మ్యాక్సిమం పెట్టగలిగితే 8 kgs అంత పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకోటి చిన్న హ్యాండ్ లగేజ్ ఒకటి చేసుకున్నాను. దీంట్లో నా మేకప్ ఐటమ్స్ కానీ, లేకపోతే నా ఫ్లైట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఇట్లాగా బ్యాగ్ జిప్ వచ్చేది తీసుకున్న బ్యాగ్. ఇలాగా హ్యాండిల్కి పెట్టేసుకునే దానికైతే మనకి ఈజీగా ఉంటుంది కూడా. సో క్యారీ చేయడానికని ఇలా తీసుకున్నా. ఇవి ఇలాంటివి అమెజాన్లో కూడా అవైలబుల్గా వస్తున్నాయి ఇలాంటి బ్యాగ్స్. సో ఇలా ప్రిపేర్ చేసేసుకోండి, మీరు ఈజీగా దాన్ని మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే క్యాబిన్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి. సో ఎక్కువ మనం దాంతో తిరగాల్సి వచ్చింది ఎయిర్పోర్ట్లో కానీ, ఫ్లైట్లోకి ఎక్కేటప్పుడు కానీ అట్లాగా మొత్తం దీంతోనే కాబట్టి. సో మంచిగా తీసుకోండి. అండ్ ఇదిగోండి నా లగేజ్ అయితే రెడీగా అయిపోయింది. వెయిట్ చూసేసి అన్నీ పక్కన సర్దేసుకొని పెట్టేసుకున్నా, ఎందుకంటే నా ఫ్లైట్ మార్నింగ్ 9కి. సో ఎర్లీ మార్నింగే నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. అండ్ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.